జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నటి శ్రద్ధా శ్రీనాథ్. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకొని నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ తెలుగు, తమిళ్, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ నటించింది. ఇక రీసెంట్ గా బాలయ్య బాబు సరసన డాకు మహారాజ్ మూవీలో నటించి మంచి హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ ఎంతటి అద్భుతమైన విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. అనిరుద్ మ్యూజిక్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా జైలర్ 2 రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కేజీఎఫ్ చిత్ర హీరోయిన్ శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటించేందుకు సెలెక్ట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించగా, ఇప్పుడు తాజాగా జైలర్ 2లో శ్రద్ధా శ్రీనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని టాక్ వినపడుతుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2ను కూడా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2ను కూడా గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. టైగర్ కా హుకుం అంటూ జైలర్ 2లో ఎలా కనిపిస్తాడో చూడాలి.